హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. ఈరోజైతే పని వాళ్ళకి కాఫీలు పెడుతున్నాను. ఇంకా మధ్యాహ్నం 3:30 దగ్గర నుంచి ఈరోజు వీడియో అనమాట. పని వాళ్ళకైతే కాఫీలు పెడుతున్నాను. ఇంకా ఈరోజు రేపు అయితే పని మొత్తం పూర్తయిపోయిద్దిలేండి. అయితే చాలామంది నేను గమనిస్తున్నాను కదా, మనం కళ్ళతో చూసింది నమ్మటం, ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తే వినటం, ఎదుటి వాళ్ళని చూసి మనం అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని ఆరాటపడి పరుగులు తీయటం, లేకపోతే ఎదుటి వాళ్ళని చూసి మనం కూడా అలాగే ఉండాలి అని ఏదేదో ఆలోచిస్తూ ఊహించుకోవడం, ఇలాంటివి అస్సలు మంచిది కాదు ఎవరికైనా సరే. మనం కళ్ళతో చూసింది ఏది నిజం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతి విషయాలు నిజమైపోవు. ఒకళ్ళని చూసి మనం పరుగులు పెట్టినంత మాత్రాన మనం సాధించేది ఏదీ ఉండదు. ఆయాసపడి ప్రయాసపడి ముందుకు పడి దెబ్బలు తింటాం తప్పితే, దెబ్బలు అంటే మనం సమస్యలు ఎదుర్కోవటం తప్పితే అని అర్థం అనమాట. మళ్ళీ ముందుకు పడటం ఏంటక్క అనకండి. సమస్యలు ఎదుర్కోవటం తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను నవ్వుతా చెప్తున్నాను కానీ ఇది చాలా సీరియస్ అయిన విషయం. ఎదుటి వాళ్ళని చూసి మనం ఏది మొదలు పెట్టకూడదు. మనకి ఏదైతే వచ్చో, మనకి దేంట్లో అయితే సత్తా ఉందో, మనకి దేని గురించి మనకు పూర్తిగా వివరాలు తెలుసో దాని గురించి మనం పట్టుదలగా ఏదైనా చేయాలి. కానీ ఏదో సామెత చెప్తారు చూసారా, పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకోవటం అన్నట్టు ఎదుటి వాళ్ళని చూసి ఏది మనం ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి అని అస్సలు పరుగులు పెట్టకూడదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే చూడండి, మనం పెద్ద పెద్దగా అరిసే వాళ్ళది పట్టించుకుంటాం తప్పితే కనపడకుండా చేసే వాళ్ళది అసలు ఎవరు గమనించరు కూడా. అలాగే మనకి ఎదురుగా ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటాం తప్పితే మనకి తెలియని విషయం గురించి ఆలోచించం. ఇంకొకటి, ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, మనకి ఎంత వినసొంపుగా ఉంటాయో, కానీ వాళ్ళు మనకి గొడవలు పెట్టాలనో, లేకపోతే వాళ్ళ ఆనందానికో, లేకపోతే వాళ్ళ కడుపుబ్బరం కొద్దో చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పడం వాళ్ళ తప్పు కాదు, వినటం మన తప్పు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? కాలక్షేపం, ఎదుటి వాళ్ళు గొడవ పడటం, ఇట్లా వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు చేస్తారు. మనమేమో అదే నిజం అనుకొని నమ్మేస్తూ ఉంటాము. వాటి గురించి మళ్ళీ ఇంట్లోకి వచ్చి గొడవ పడటమో ఏదో ఏదో ఒకటి చేస్తాం. అలాంటివి మనం గమనించుకొని ఎదుటి వాళ్ళు మన మంచి కోసం చెప్తున్నారా, లేకపోతే మన చెడు కోరి చేస్తున్నారా, లేకపోతే మనల్ని ఏదో చేసేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నారా అనేది మనం గమనించుకొని మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా అవసరం. ఇక్కడ డాబా మీద పని అంతా పూర్తయింది. అయితే ఇంకా చెప్పాను కదా, రౌండ్ టేబుల్ కూడా పెడుతున్నారు మా వారు, పెట్టిస్తున్నారు అని. ఇంకా అది కూడా ఫిక్స్ చేయటం అయిపోయిందనమాట. టోటల్ లుక్ అయితే అలా ఉంది. ఇంకా మొత్తం ఊడ్చుకొస్తున్నాను. అసలు చేసిందాన్ని చేసినట్టే ఉంటున్నాను కానీ అస్సలు శుభ్రంగానే ఉండలేదు. నాకే నచ్చట్లేదు అనమాట. ఎంత చేసినా కూడా మళ్ళీ డస్ట్ వస్తూనే ఉంటుంది. ఇప్పటికి 4 సార్లు ఊడ్చాను, అయినా కూడా చూడండి బకెట్ సగానికి వచ్చిందనమాట సిమెంట్ దువ్వ. అయిపోవచ్చిందిలేండి, ఇవాళ రేపు చేస్తే అయిపోయిద్ది పని. ఇంకా మొత్తం తర్వాత అంతా ఒకసారి బూజులు దులిపేసి సర్దేసుకొని మొత్తం కడిక్కొస్తే కానీ ఇల్లంతా శుభ్రం అవ్వదనమాట. నేను మా వారిని ఏది చేయించుతానన్నా కూడా ఎందుకు వద్దంటానో తెలుసా? మన ఖర్చులేంటి, మన సమస్యలేంటి, మనం ఎంతవరకు చేయగలుగుతాము, ఎంతవరకు మనం డబ్బు ఆదా చేశాము, ఏదైనా సరే మన ఇంట్లో సమస్యలు మనకే తెలుస్తాయి కాబట్టి వాటన్నిటి గురించి నేను ఆలోచిస్తాను. కాబట్టి ఫ్యూచర్లో మనకి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అనేది కూడా గమనిస్తాను. కాబట్టి నేను మా వారు ఏదైనా చేయించుతా అంటే వద్దు అని అడ్డం చెప్తానన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే ఒకళ్ళు ఆదా చేసేవాళ్ళు కూడా ఉండాలి. మా వారు చేయించుతా అన్నారు కదా అని చెప్పి నేను సరే అని అన్నీ ఖర్చు పెట్టించాను అనుకోండి, ముందు ముందు రోజుల్లో ఎంత ఇబ్బంది పడాలో అనేది కూడా నేను ఆలోచిస్తాను. కాబట్టి వద్దని చెప్తానన్నమాట. కాకపోతే ఎదుటి చూసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ అంటే ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు, ఇప్పుడు ఈరోజు ఉందని ఖర్చు పెడతాం, రేపు ఏదన్నా అత్యవసరం అయ్యిద్ది, ఎక్కడికి వెళ్తాం చెప్పండి, ఎవరిని అడుగుతాం? అసలు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవటం ఎందుకు, ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఆ అవసరానికి ఇవ్వండి, ఈ అవసరానికి ఇవ్వండి అని అడగటం దేనికి? రేపు ఏదైనా సరే పిల్లల ఫ్యూచర్కైనా, హెల్త్ గురించి అయినా, దేనికైనా సరే మనకంటూ 10 రూపాయలు దాచుకోవాలి.
అనేది నేను ఆలోచిస్తాననమాట. మా వారేమో ఇప్పుడు గురించి అంటే ఈ నిమిషం ఇప్పుడు మనకేది అవసరమో అది పిల్లలకు లోటు లేకుండా చెయ్యాలనో, లేకపోతే ఇంటికి కావాల్సినయన్నీ మనం నీట్‌గా చేయించుకుందామనో అట్లా ఆలోచిస్తారనమాట. నేను రేపటి గురించి గూడా ఆలోచిస్తాను. అందుకే మా వారు ఏది చేస్తా అన్నా గూడా నేను వద్దు అని అడ్డం జెప్పేది. కాకపోతే చూసేవాళ్ళకి అయి అర్థం గాక ఆహ్, ఆయన చేయించుతానంటే గూడా వద్దు, వద్దు అని అంటది ప్రతిదీ. అన్నిటికి అడ్డం పడిద్ది అని చూసేవాళ్ళు అనుకుంటారు అంతే. మా వారికి తెలుసు నేనెందుకు వద్దంటాను అని. నా గురించి ఆయనకి తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు గాబట్టే ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా అలా ఒకరికొకరం చెప్పుకొని ముందడుగేసాం గాబట్టే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్ని సమస్యలు ఎదుర్కోగలిగాము. ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళకొకళ్ళం తోడుగా నిలబడ్డాం గాబట్టే ఈరోజు ఇలా ఉన్నాము. ఎంతైనా మధ్య తరగతి వాళ్ళం. ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు మేము ఎప్పటికప్పుడు ఏది అవసరం, ఏది ముఖ్యం అని ఆలోచించుకొని ఒకళ్ళకొకళ్ళం చెప్పుకొని దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటూ, దానికి తగ్గట్టుగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాం గాబట్టే ఇవాళ ఇలా ఉన్నాము. ఇంకోటేంటంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఎప్పుడైనా సరే సమస్యలు 10 రకాలుంటాయి. ఆదాయం రూ. 10 అయితే ఖర్చులు రూ. 50 ఎదురు చూస్తా ఉంటాయి. వాటిల్లో మనకి ఏది ముఖ్యమో, ఏది అత్యవసరమని ఆలోచించుకొని మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇది మేమని గాదు, మీరని గాదు. ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటానే ఉంటాయి. కాకపోతే మనం వాటిలో ఏది ముఖ్యం, ఏది అవసరం అనేది గమనించుకొని ఖర్చు పెట్టుకుంటే ఎలాంటి సమస్యలైనా సరే ఈజీగా ఎదుర్కోవచ్చనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయండి. మనలాంటి మధ్య తరగతి వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్యలే ఇవన్నీ. ఏంటక్కా ఇవాళ ఏంటేంటో చెప్తూ ఏదేదో అసలు వీడియోకి సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఏంటోనండి ఇవాళ చెప్పాలి అని అనిపించిందనమాట. సరే ఇంకా వీడియోలోకొచ్చేసేద్దాం. ఈరోజు పని వాళ్ళకి కాఫీలు పెట్టిన దగ్గర నుంచి డాబా ఊడవటం, మెట్లు ఊడవటం చాలా సేపు పట్టింది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొన్ని సన్నజాజి పూలుంటే అవి కూడా కోసుకొచ్చి మాలగట్టి పెట్టేసుకున్నాను. ఇంకా ఇంటి చుట్టూతా కూడా ఊడ్చుకొచ్చేసి కొన్ని గిన్నెలుంటే అవి కూడా కడిగేశాను. తర్వాత పొద్దున ఊళ్ళోకి కూరగాయలొస్తే అవి కూడా తీసుకున్నాననమాట. ఇంకా అవి గూడా పొద్దున్నుంచి పని ఎక్కువగా ఉండటం వల్ల అవి సర్దుకోవటానికి కుదరలేదు. ఇంక ఇప్పుడైతే సర్దుకున్నాను. సర్దుకొని ఇంకా చిలకడ దుంపలు గూడా తీసుకున్నాననమాట. ఇంకా అవి కొన్ని చిలకడ దుంపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇంక అందుకోసం అని చెప్పి 3 దుంపలు పక్కన పెట్టి మిగతాయి ఉడకబెడుతున్నాను. ఇంకా ఈ ఉడకబెట్టిన తర్వాత కొన్నైతే అమ్మకు పంపించాననమాట. ఇంకా చిలకడ దుంపలు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి అమ్మకు కూడా తినడానికి బావుంటది. ఎందుకంటే తనకి పళ్ళు లేవనమాట. ఇంకా ఇలాంటివి తినటానికి తనకి కుదిరిద్దనమాట. తినగలిగిద్ది. అందుకని ఇంక ఫస్ట్ అమ్మకైతే పంపించాను. ఇంకా మా వారు నేను కూడా నైట్ భోజనం చేయటం లేదు కాబట్టి ఇవే తినేసామనమాట ఈరోజు. ఇంకా హనీకి రోజుకి పప్పీకి వీళ్ళకి రైస్ కడిగి పెట్టాలి. కర్రీ వచ్చేసి పొద్దుటిదే ఉందనమాట. ఇంకా కర్రీ కూడా ఏం చేసే పని లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.